హాయ్ అండి, వెల్కమ్ టు విజయ శారీస్. ఈరోజు మరికొన్ని డిజైన్స్ మీ ముందు తీసుకొచ్చానండి. గత వీడియోలో కూడా మనం లేటెస్ట్ డిజైన్స్ అన్నీ కూడా చూసామండి. చాలా ఆర్డర్స్ వచ్చాయి, అందువల్ల మళ్ళీ ఒక 2 days గ్యాప్ తీసుకున్నాను. మళ్ళీ ఈరోజు కూడా మళ్ళీ న్యూ డిజైన్స్ కొన్ని, ఓల్డ్ డిజైన్స్ కొన్ని కూడా చూపించాలనుకుంటున్నాను. మీరు నన్ను సపోర్ట్ చేస్తున్న విధానాన్ని బట్టి నేను ఇంకా ఫర్దర్గా ముందుకెళ్ళడానికి ఏంటంటే మీరు ఇస్తున్న సపోర్ట్ అండి. మీరు నాకు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. ఒకవేళ కొన్నిసార్లు లేట్ అయినా కూడా నన్ను అర్థం చేసుకుంటున్నారండి. అందుని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్ చేయాలన్న ఆలోచన కూడా లేదు. అలాగే కస్టమరు సజెషన్తోనే మేము యూట్యూబ్ కూడా స్టార్ట్ చేసామండి. చేసిన తర్వాత చాలా కొంతమంది మంచి ఫ్రెండ్స్ని సంపాదించుకోగలిగాను. అందుని బట్టి కూడా నేను చాలా సంతోషపడుతున్నాను. మీరు పలకరించే పలకరింపైన, అమ్మ అని మీరు పిలిచే ఆ పిలుపైన నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఫోన్లు చేసినప్పుడైనా, మీరు మెసేజెస్లో పెట్టినప్పుడైనా, కామెంట్స్లో పెట్టినప్పుడైనా మీ సంబోధన అమ్మ అని పిలవడం నాకు చాలా 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 నచ్చిందండి. అందుబట్టి నాకు చాలా సంతోషంగా, నేను ఇంకా లేటెస్ట్ డిజైన్స్ చేయడానికి నాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ మాటనే కానీ, మీ ఎంకరేజ్మెంటే కానీ, మీ సపోర్టే కానీ, మీరు నన్ను అర్థం చేసుకోవడమే కానీ, ఇవన్నింటిని బట్టి నేను మీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా చాలా అంటే వెరైటీస్ అయితే కనుక లేటెస్ట్ డిజైన్స్ అన్నీ చాలా చేపిస్తున్నాను. మనం రాబోయే ఒక 1 month ఈ సమ్మర్ కొంచెం పోయి మనకు రైన్ సీజన్ స్టార్ట్ అయ్యే టైంలో ఎగ్జిబిషన్ చేద్దాం అనుకుంటున్నాము. అప్పటి వరకు నేను ఇంకా చాలా వెరైటీస్ కూడా చేస్తానండి. ఎగ్జిబిషన్ త్వరలోనే ఉంటుంది. ఎప్పుడు ఏంటి అవన్నీ మీరు తెలుసుకోవాలంటే కనుక మీరు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి లేటెస్ట్ డిజైన్స్ అన్నీ మీరు చూసారు కదా. అందులో ఇంకా ప్రొడక్షనే రెడీ అవ్వలేదు. నేను చూపించిన షాంపిల్సే మళ్ళీ రిపీటెడ్గా చేయడం అవుతుంది. ఇలాంటివన్నీ కూడా కావాలంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంత మాత్రమే కాదండి, సబ్స్క్రైబ్ చేస్తే ఎందుకు అంటే ఇవన్నీ వెరైటీస్ అన్నీ మీరు చూడొచ్చు. కాబట్టి నాకు తప్పకుండా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు ఫస్ట్ వన్ బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా షాంపిలే అండి. ఇంకా దీంట్లో మనకి ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వలేదు. ఇలా ట్రై చేశాను నేను బ్లౌజ్ ఎలా ఉంటుందనే ఉద్దేశంతో. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది ప్యాడెడ్ బ్లౌజ్ అండి. ఇది ఫ్రంట్ పార్ట్. హ్యాండ్స్ వచ్చేసి ఒక బంచ్ షోల్డర్ నుండి కిందికి వస్తుందండి బంచ్. దీంట్లో ఇది ఏంటంటే కలర్ వచ్చేసి లైట్ స్కై బ్లూ కలర్కి పింక్, గ్రీను, గోల్డ్ కాంబినేషన్లో ఇది డిజైన్ రెడీ అయిందండి. ఈ డిజైన్లో మనకి 6 కలర్ కాంబినేషన్ ఉంది. లైట్ గ్రీను, డార్క్ గ్రీను, లైట్ గోల్డ్, సిల్వరు, డార్క్ పింక్, లైట్ పింక్. ఈ కలర్ కాంబినేషన్లో ఈ డిజైన్ రెడీ అయిందండి. ఇది ఫ్రంట్ పార్ట్ అంతా ఇలా ఉంటుంది. ప్యాడెడ్ బ్లౌజ్ 38 సైజ్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చి మనం రెగ్యులర్గా వాడే ఫ్యాబ్రికే, రా సిల్క్, కాటన్ రా సిల్క్. బ్యాక్ పార్ట్ మాత్రం ఇలా ఉంటుంది. ఇది బ్యాక్ పార్ట్. ఎంబ్రాయిడరీ అంతా ఇటు సైడ్ వచ్చి ఇటువైపు అంతా సింపుల్ వర్క్ వచ్చిందండి. మిడిల్లో మాత్రం ఇది జిప్ వచ్చింది. ఇలాంటి వెరైటీస్ అన్నీ కూడా చాలా వెరైటీస్ మనకి రెడీ అవుతున్నాయండి. ఇలా ఉంటుంది బ్లౌజ్ అంతా. స్టిచ్చింగ్ కూడా చాలా బాగుంటుందండి. బ్లౌజ్ సైజు మాత్రం 38 సైజు. ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి మనకి 1800 పడుతుంది. ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి మనకి 1800 పడుతుంది. ఇది బ్లౌజ్. స్టిచ్చింగ్ కూడా ఇది కొంచెం కాస్ట్ ఉంటుందండి. స్టిచ్చింగ్ కూడా మనకి ఏంటంటే కొంచెం హెవీ వర్క్ కూడా హెవీగా ఉంటుంది. దాన్ని బట్టి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. స్టిచ్చింగ్ని బట్టి ఇది కాస్ట్ ఎక్కువ. 1800 బ్లౌజ్. ఇది బ్లౌజ్. దీంట్లో కలర్స్ అన్నీ కూడా రెడీ అవుతాయి. కొంచెం టైం పడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే రంజాన్ సీజన్లో మనం ఉన్నాం. వాళ్ళంతా ఫాస్టింగ్ ఉండి కొంచెం ఎక్కువ ప్రొడక్షన్ రావట్లేదు. కాబట్టి వాళ్ళంతా ఫాస్టింగ్ ఉన్నారు. కాబట్టి మేము కూడా వాళ్ళని ఎక్కువ ఫోర్స్ చేయలేము. ఎందుకంటే వాళ్ళు పాప ఆకలితో ఉంటారు కదా. కాబట్టి వాళ్ళని కూడా ఎక్కువ ఫోర్స్ చేయడానికి లేదు. కొంచెం ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది. మళ్ళీ రంజాన్ సీజన్లో వాళ్ళందరూ ఊరెళ్ళిపోతారు. కొంచెం గ్యాప్ కూడా వస్తుందండి. బ్లౌజెస్లో గ్యాప్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఉండరు కాబట్టి ఒక 20 days అలా వాళ్ళు ఊరెళ్ళిపోతారు. వర్కర్స్ అంతా కూడా ఊరెళ్ళిపోతారండి. స్టిచ్చింగ్కి సంబంధించిన వాళ్ళు, అలాగే ఎంబ్రాయిడరింగ్కి సంబంధించిన వాళ్ళంతా
వెళ్ళిపోతారు. ఆ టైంలో కనుక మనం ఓన్లీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మాత్రమే అవైలబుల్ ఉంటుంది. ఇదొక బ్లౌజ్ అండి. ఇది మనం ఇదివరకు చూసాము. అప్పుడు నేను జస్ట్ షాంపిల్స్ ఒక 3 కలర్స్ మాత్రమే చేసామండి. ఈ రోజైతే కనుక దీంట్లో కలర్ చార్ట్ ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న బ్లౌజు ఇక్కత్ ప్యూర్ ఫ్యాబ్రిక్ అండి. అంటే సీకో ఇక్కత్ అండి. ప్యూర్ పట్టు కాదు, సీకో కూడా మనకి 650 రూపీస్ పర్ మీటర్ అండి. ఇది మీకు ఫ్యాబ్రిక్ కావాలన్నా కూడా నేను అరేంజ్ చేస్తాను. ఇదైతే కనుక మనకి ఏంటంటే 650 రూపీస్ క్లాత్, బ్లౌజు, వర్క్, స్టిచ్చింగ్ అంతా కలిపి నేను దీనికి 1500 ఛార్జ్ చేశాను ఇది వరకు. ఇప్పుడు కూడా అంతే అండి. ఇది మంచి బ్లూ, లైట్ బ్లూ, డార్క్ బ్లూ కలరు, చాలా బ్యూటిఫుల్గా ఉంది కలర్ వచ్చేసి. ఇది బ్లౌజ్ అండి. బ్యాక్ పార్ట్, హ్యాండ్ సేమ్ బ్యాక్కి ఏదైతే బంచ్ వచ్చిందో అదే బంచ్, హ్యాండ్స్. ఫ్రంట్కి దీనికి వర్క్ ఉండదు, ఇలా ఉంటుంది. ప్రిన్స్ కట్ బ్లౌజ్ వచ్చేసి ప్రిన్సెస్ కట్, 38 సైజు. ఇది హ్యాండ్ లెంత్ వచ్చి కూడా మనకి 11 ఇంచెస్ ఉంటుంది. బ్లౌజు హైట్ వచ్చేసి 15 ఇంచెస్ ఉంటుంది. హై నెక్ బ్లౌజ్ 1500 రేంజ్ అండి. దీంట్లో మనం కలర్స్ చూద్దాము. కాపర్ సల్ఫేట్ బ్లూ, హ్యాండ్స్, బ్లూ కలర్. మీకు దీంట్లో ఫ్యాబ్రిక్ కావాలంటే నేను ఫ్యాబ్రిక్ ఇస్తాను, లేదు స్టిచ్డ్ కావాలంటే స్టిచ్డ్. ఎక్కువ మంది స్టిచ్డే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి నేను ఎక్కువ స్టిచ్చింగ్ చేపిస్తున్నానండి. లేదు ఫ్యాబ్రిక్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ అంటే వర్క్ చేసిన ఫ్యాబ్రిక్ రూపకంగా కావాలన్నా కూడా మీకు ఇలా ఇస్తాను. మీకు నచ్చినట్టు స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. ఇది ఒక కలరు, ప్యారెట్ గ్రీను, క్రీమ్ కలర్. మనం ఫస్ట్ చూసినప్పుడు ఇన్ని కలర్స్ లేవండి. నేను మళ్ళీ ఇవన్నీ నేను చూపిస్తున్న షాంపిల్స్ కూడా మీకు మళ్ళీ ప్రొడక్షన్లో అంటే కలర్స్ అన్నీ కూడా చేశాక మళ్ళీ నేను ఇస్తాను, మీకు చూపిస్తాను. నేను తప్పకుండా షాంపిల్స్ కూడా చూపిస్తున్నాను, ఎందుకంటే కొత్త డిజైన్స్ రెడీ అవుతున్నాయని మీకు తెలియపరచడం కోసం మాత్రమే నేను చూపిస్తున్నానండి. క్రీమ్ కలరు, మెజెంటా పింక్, మంచి మెజెంటా పింక్, హ్యాండ్స్, రాయల్ బ్లూ, దీంట్లో మళ్ళీ ఇంకా కొన్ని డిజైన్స్ కూడా మనకు రెడీ అవుతాయండి. డిఫరెంట్ డిజైన్స్ కూడా ఈ ఫ్యాబ్రిక్ మీద చేయించాలనుకుంటున్నాను. ఇదొకటి రాయల్ బ్లూ. నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి బ్లాక్ అయితే చాలా బాగుందండి. రెడ్, గోల్డ్, సిల్వర్ కాంబినేషను. మనకు బ్లౌజ్లో ఏదైతే కలర్స్ వచ్చాయో దాన్ని తీసుకొని మాత్రమే మనం వర్క్ చేసాము. చాలా బ్యూటిఫుల్గా ఉందండి బ్లౌజ్. బ్లాక్ అయితే చాలా బాగుంది. బ్లాక్ ఇదొక బ్లౌజ్. దీంట్లో కలర్స్ అండి. మరొక డిజైను గ్రీన్ కలర్ పైన ఇదే ఫ్యాబ్రిక్, ఇక్కత్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో దాన్ని ప్యాచ్ చేసానండి. ఇలా ప్యాచ్ చేయించి పైన మాత్రం అంతా ఇలా ఎంబ్రాయిడరీ చేసాం. డిజైన్ అంతా ఇలా ఉంటుంది. సేమ్ మనకు ఫ్యాబ్రిక్లో వచ్చిన కలర్స్ మాత్రమే తీసుకొని దాన్ని బట్టి మనం వర్క్ చేసామండి. ఇది హ్యాండ్స్ ఇలా ఉంటాయి. జస్ట్ 3 బంచెస్ వస్తాయి హ్యాండ్స్కి. ఇది హ్యాండ్ 11 ఇంచెస్ హ్యాండ్. ఫ్రంట్కి వచ్చేసరికి ఇలా ఉంటుంది వర్క్, చిన్న బంచ్. ఇది ఫ్రంట్. దీని ప్రైస్ కూడా మనకి 1500 రూపీస్ అండి. 1500 రూపీస్. దీంట్లో ఇంకా కలర్స్ రెడీ అవ్వలేదు. ఇది షాంపిల్ మాత్రమే.
కలర్స్ అన్నీ కూడా చాలా కలర్స్ ఉన్నాయండి. ఒక 10 కలర్స్ ఉంటాయి. ఆ కలర్స్ మీకు త్వరలోనే మరొక వీడియోలో నేను మీకు చూపిస్తాను. మరొక బ్లౌజు కాలర్ నెక్ అండి. ఇది బ్యాక్ సైడ్, బ్యాక్ పార్ట్ అంతా ఇలా ఉంటుంది. ఇది కూడా షాంపిల్ పీసే అండి, ఇలా వస్తుంది. కచ్ వర్క్ అండ్ మిర్రర్ వర్క్ ఉంది. ఇది బ్యాక్ సైడ్ అంతా ఒక బంచ్. ఇదంతా ప్లెయిన్ వర్క్, ప్లెయిన్ క్లాత్ అంతా ప్లెయిన్ తీసుకొని ఇక్కడ ఏం వర్క్ రాకుండా చూసుకొని కింద మాత్రం ఒక బార్డర్ వేసాము. మళ్ళీ పైన అంతా హై నెక్ కాబట్టి మనకి కాలర్ నెక్ కాబట్టి ఇక్కడ వరకు మనకు బంచ్ చేసుకున్నాం. హ్యాండ్స్ వచ్చేసి చాలా సింపుల్గా ఉంటాయి. హ్యాండ్ పార్ట్ అంతా ఇలా ఉంటుంది సింపుల్గా, చిన్న బార్డరు, మళ్ళీ మిడిల్ అంతా బూటా. ఇది బ్లౌజ్ అండి. కాలర్కి కూడా మనకి ఏంటంటే ఇలా వర్క్ వేసాం. కచ్ వర్క్ కాలర్కి మొత్తం కూడా ఇట్లా రౌండ్ కాలర్. ఇది కాలర్లోనే డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి కదా, ఇలా ఉంటుంది డిజైన్. ఇలా వస్తుంది, ఇలా వస్తుందండి. చాలా బాగుంటుంది. ప్రిన్స్ కట్ ఇది కూడా. ఇది బ్లౌజ్ ఇలా ఉంటుంది. ఇది బ్లౌజ్ అండి. దీని ప్రైస్ కూడా 1500 రూపీస్. మనకి మళ్ళీ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది. అంటే కలర్స్ అన్నీ కూడా, దీంట్లో కలర్స్ అన్నీ కూడా మనకు అవైలబుల్ ఉంటాయండి. జస్ట్ ఒక 1 or 2 డేస్లో మీకు ఈ ప్రొడక్షన్ అంతా మీ ముందుకు వస్తుంది. ఇది హ్యాండ్ లెంత్ కూడా మనకి 11 ఉంటుంది. బ్లౌజ్ లెంత్ ఎప్పటిలాగే 15 పెడతానండి. ఇది హ్యాండ్ కూడా ఇంత సింపుల్గా ఉంటుంది. ఇది హ్యాండ్. మరొక డిజైన్ అండి. హజ్రక్ క్లాత్, మంచి ప్యూర్ హజ్రక్ అండి, కాటన్ హజ్రక్, 100% కాటన్. ఇది బ్లౌజ్. ఇదంతా బ్యాక్ పార్ట్. కింద జస్ట్ ఒక చిన్న ప్యాచ్ వేసి ఒక స్మాల్ కచ్ వర్క్ బూట వర్క్ చేసామండి ఇక్కడ. ఇది వర్క్. ఇదంతా దీంట్లో ఉన్న బ్లాక్ని బట్టి నేను బ్లాక్ ప్యాచ్ వేసాను. క్లాత్లో ఏదైతే మనకు బ్లాక్ వచ్చిందో దాన్ని బట్టి ప్యాచ్ వర్క్ వేసానండి. ఇది బ్యాక్ పార్ట్, సింపుల్ డిజైను. ఇది మనకి ఏంటంటే క్లాత్ కొంచెం కాస్ట్లీ ఉంటుందండి. ఈ హజ్రా క్లాత్ వచ్చేసి ప్యూర్ హజ్రా క్లాత్ కాబట్టి మనకి ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, తెలుసు చాలామందికి. ఇది హ్యాండ్కి ఇలా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్కి వర్క్ ఏముండదు, మొత్తం హజ్రకే వాడామండి. జస్ట్ ప్యాచ్ వర్క్ దగ్గరే మాత్రమే వర్క్ చేసాము. దీంట్లో ఎక్కువ వర్క్ లేదు, ఓన్లీ చిన్న బంచే కాబట్టి వర్క్ ఎక్కువగా లేదు. కాకపోతే మనకు క్లాత్ విషయంలో కాస్ట్ ఎక్కువ పడుతుంది, స్టిచ్చింగ్ కూడా కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది. కాబట్టి ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి మనకి 1400 రూపీస్ పడుతుంది. 1400. దీంట్లో కొన్ని కలర్స్ ఉన్నాయండి, అవి నేను మీకు చూపిస్తాను. మొత్తం కూడా హజ్రక్సే. మెరూన్ అండ్ బ్లాక్. స్టిచ్చింగ్ అయితే తీసుకున్న వాళ్ళకైతే తెలుసండి, చాలా బాగుంటుందండి స్టిచ్చింగ్. ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా ఫిట్ అవుతుంది. ఒకరిద్దరికి తప్ప మిగతా 90%, 98% కరెక్ట్ ఫిట్టింగ్ ఉందండి. 1 or 2 మెంబర్స్కి అలా కొంచెం ఫిట్టింగ్ విషయంలో ప్రాబ్లం ఉండొచ్చు, కానీ మిగతా 90% అండి పర్ఫెక్ట్గా ఉంటున్నాయి బ్లౌజెస్. కాబట్టి మేము కూడా సేల్ చేయగలుగుతున్నాం. స్టిచ్చింగ్లో ప్రాబ్లం వచ్చిందంటే నేను స్టార్టింగ్లోనే దీన్ని క్లోజ్ చేసేదాన్ని. స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి చాలా ఫాస్ట్గా కూడా సేల్ అవుతున్నాయండి. ఇదొకటి కలరు. నెక్స్ట్ సేమ్ ఇందాక మనం చూసిన క్లాతే, అదేమో రెడ్ అండ్ బ్లాక్, ఇదేమో రెడ్ అండ్ రెడ్ సెల్ఫ్ మ్యాచింగ్. ఒక 3 కలర్స్ ఉన్నాయండి దీంట్లో. ఇవన్నీ కూడా మళ్ళీ మనకి చాలా కలర్స్ అన్నీ కూడా రెడీ అవుతాయండి. ఆ కలర్స్ అన్నీ వచ్చినప్పుడు నేను మళ్ళీ మీకు వీడియోలో చూపిస్తాను. మరొక బ్లౌజ్ అండి, కాలర్ నెక్లో. ఇదంతా
కలంకారీ క్లాత్. కలంకారీకి నేను జస్ట్ ఈ నెక్కు కచ్ వర్క్ చేసామండి. హై కాలర్ నెక్. ఇది కూడా కాంట్రాస్ట్ క్లాత్ పైన ఇలా వర్క్ చేసి ఇది స్టిచ్చింగ్ చేయించాను అంతే. దీంట్లో కూడా చాలా కలర్స్ రెడీ అవుతున్నాయండి. కనీసం ఒక 30 కలర్స్ దీంట్లో చేస్తున్నాము. ఈ బ్లౌజ్ కూడా స్టోర్కి వచ్చిన వాళ్ళు చాలా మంచి రిజల్ట్ ఉంది. కస్టమర్ వేసుకున్నప్పుడు కూడా చాలా మంచి ఫిట్టింగ్ ఉందండి. దాన్ని బట్టి నాకు బాగుంది అనిపించింది. అది కనుక ఎక్కువ కలర్స్ కూడా చాలా చేపిస్తున్నానండి. ఇప్పుడైతే జస్ట్ మనకు ఒక 2 కలర్స్ మాత్రమే మనం చూస్తున్నాము. ఒక 3-4 డేస్లో మనకి కలర్స్ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. ఇదొకటండి. హ్యాండ్ కూడా జస్ట్ స్మాల్ బార్డర్. ఇది చూస్తే సింపుల్గా ఉంది, కానీ వేసుకుంటే మాత్రం చాలా గ్రాండ్ లుక్ ఉందండి. చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి. ఇది కూడా మనకి ప్రిన్స్ కట్. ఎక్కువ ప్రిన్స్ కట్టింగే చేపిస్తున్నానండి. ఇది కూడా ప్రిన్స్ కట్. ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి మనకి 1500 పడుతుందండి. స్టిచ్చింగ్లో నాకు హెవీగా అవుతుందండి. ఎందుకంటే స్టిచ్ కాస్ట్ ఎక్కువ అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే స్టిచ్చింగ్కి చాలా టైం టేకింగ్ పడుతుందండి. 3 బ్లౌజెస్ 4 బ్లౌజెస్ కుట్టేవాళ్ళు ఇట్లాంటి బ్లౌజులు ఇచ్చినప్పుడు అది ఒక 3K వస్తున్నాయి. అట్లా 3 బ్లౌజెస్ కంటే ఎక్కువ కుట్టలేకపోతున్నారు. స్టిచ్చింగ్లో వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను అక్కడ కొంచెం కాంప్రమైజ్ అవ్వలేకపోతున్నానండి కాస్ట్ విషయంలో. ఫ్యాబ్రిక్ కూడా నేను మంచి ఫ్యాబ్రికే వాడుతున్నాను. ఏదో ఒకటి అన్నట్టుగా నేను చూడట్లేదు. ఫినిషింగ్ పరంగా అయినా ఫ్యాబ్రిక్ పరంగా అయినా మీరు క్వాలిటీ ఒకసారి మీరు చెక్ చేయండి. నేను రేటు ఎక్కువ అనేది అయితే ఉండదు తెలిసిన వాళ్ళకైతే. ఇది బ్లౌజ్ ప్రైస్ వచ్చి అంత వస్తుందండి 1500లో. మరొక కలర్ ఉంది. మరొక కలర్. మరొక డిజైన్ అండి. ఈ డిజైన్లో కూడా చాలామంది అడిగారండి. ఒకటే కలర్ ఉంది పింక్ అవైలబుల్. ఒక సింగిల్ కలర్ని నేను మళ్ళీ మీకు చూపిస్తున్నాను. బ్యాక్ సైడ్ అంతా ఇలా వెల్వెట్ ఫ్లవర్ లాగా వర్క్ వస్తుందండి. ఇదంతా వెల్వెట్ ఫ్లవరు. బ్యాక్ సైడ్ ఇట్లా సింపుల్గా వర్క్ ఉంటుంది. ఇది హ్యాండ్ షోల్డర్ నుంచి ఇటు కిందికి వర్క్ వస్తుంది అంటే ఒక బంచ్ లాగా. ఇదొక వర్క్. ఇది వచ్చేసి మనకి 1500 పడుతుంది. ఇది ఫ్రంట్. $1500 అండి. మరికొన్ని డిజైన్స్ మనం చూద్దాము. మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉంది. ఈ బంచ్ మొత్తం ఒక 1 సైడ్ వస్తుందండి. మనకి రైట్ సైడ్ వస్తుంది. ఇది లెఫ్ట్ సైడ్ పళ్ళు ఉంటుంది, మనకు పళ్ళు వస్తుంది కాబట్టి ఇది రైట్ సైడ్కి మాత్రం ఇలా వర్క్ వస్తుంది. ఇది మొత్తం మిషన్ ఎంబ్రాయిడరీ అండి. ఈ వర్క్ ఫినిషింగ్ టైమింగ్ కూడా ఒకసారి మనం చూడొచ్చు ఎంత టైం టేకింగ్ ఈ వర్క్. ఇది బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్ పార్ట్. ఇలా కాలర్ వచ్చిందండి దీనికి. ఇక్కడ జిప్ ప్రిన్స్ కట్లో ఇలా ఉందండి బ్లౌజ్ అంతా. 38 సైజ్ అండి. ఇది కూడా 38 సైజే. ఎందుకు ఎక్కువ 38 సైజు చేపిస్తున్నామంటే 38 సైజే ఎక్కువ ఫాస్ట్ మూమెంట్ ఉందండి. మిగతా వాళ్ళు ఎవరైనా 36 కావాలన్న వాళ్ళకు మళ్ళీ వర్క్ చేసి 36 సైజు కూడా నేను స్టిచ్చింగ్ చేసి పంపిస్తున్నాను. హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది హ్యాండ్. 2 హ్యాండ్స్కి బ్యాక్కి. ఇది బ్లౌజ్ అండి. దీని ప్రైస్ వచ్చేసి 2000 రూపీస్ అండి. ఇలా ఉంది బ్లౌజ్ వచ్చేసి. దీంట్లో కూడా మనకి కలర్స్ రెడీ అవుతాయి. రెడీ అయిన వెంటనే నేను మీకు చూపిస్తాను. మరికొన్ని డిజైన్స్ ఉన్నాయండి. కచ్ వర్క్లో 1 సైడ్ నెక్.
ఇలా ఉంటుంది బ్లౌజ్ అంతా. ఈ బంచ్ వచ్చేసి మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది. స్మాల్ బూటా అంతా ఆల్ ఓవర్గా బ్లౌజ్ అంతా కూడా ఈ బూటా వస్తుందండి, కచ్ వర్క్ బూటా. ఇది బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ వస్తుంది. ఇది వచ్చేసి హ్యాండ్ ఫ్రంట్కి ఇలా స్మాల్ నెక్ ఉంటుంది. ఇది ఫ్రంట్. ఇది క్రాస్ కటింగ్ అండి, ఇది క్రాస్ కటింగ్. ఇలా ఉంటుంది బ్లౌజ్. ఒకటి మాత్రం స్టిచ్చింగ్ చేయించాను. ఇదివరకు మనం చూసిన డిజైనే, కానీ కలర్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి, అందుకని మళ్ళీ చేయించానండి. ఇది కాపర్ సల్ఫేట్ బ్లూ, ఆరెంజ్, కాపర్ సల్ఫేట్ బ్లూ, వైన్ కలర్, గోల్డ్ కలర్, గ్రే కలర్, ఆఫ్ వైట్, మెరూన్ కలర్, రాయల్ బ్లూ, డార్క్ గ్రే, జామునీ పింక్, ఆరెంజ్, ఆనియన్ పింక్, రాణి పింక్, స్నఫ్ కలర్, రెడ్, ప్యారెట్ గ్రీన్, టమాటో పింక్, పికాక్ బ్లూ, మస్టర్డ్ ఎల్లో, బ్లాక్, గ్రీను, మస్టర్డ్ ఎల్లో. 2 షేడ్స్ ఉన్నాయండి మస్టర్డ్ ఎల్లోలో. కొంచెం ఇది మ్యాంగో ఎల్లోకి దగ్గరగా ఉంటుంది, ఇదైతే కరెక్ట్ మస్టర్డ్ ఎల్లో. ఈ కలర్స్ అన్నీ ఈ డిజైన్లో అందుబాటులో ఉన్నాయండి. మీరు చూసిన ఈ డిజైన్స్లో మీకు ఏదైనా కావాలంటే కనుక నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి 750, విత్ స్టిచ్చింగ్ అయితే కనుక 1250. మరొక డిజైన్ ఉందండి, సింపుల్ డిజైను. ఇది బ్లౌజ్. వెనుక సైడు చిన్న జ్యువెలరీ అండి, జ్యువెలరీ డిజైన్ అంటారు దీన్ని. ఇలా సింపుల్గా ఉంటుంది డిజైన్ అంతా. ఇది డిజైను. మనకి హ్యాండ్స్కి కూడా సేమ్ బంచ్ వస్తుంది. ఇది సింపుల్గా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి చూడడానికి చాలా గ్రాండ్ కూడా ఉంటుంది. ఇది బ్యాక్ పార్ట్కి వస్తుంది. ఇది హ్యాండ్. ఫ్రంట్ పార్ట్కి ఎలాంటి వర్క్ ఉండదు. ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి 1100 అండి. ఇది వచ్చేసి 1100 రూపీస్ విత్ స్టిచ్చింగ్ అయితే. దీంట్లో కొన్ని కలర్స్ ఉన్నాయండి. మంచి మెరూన్ కలర్, వైట్, స్నఫ్ కలర్, రెడ్డిష్ మెరూన్, బ్లాక్, వైలెట్ కలర్, టమాటో పింక్, లైట్ ఆరెంజ్, ఆఫ్ వైట్, మెజెంటా పింక్, రెడ్, రాణి పింక్, ఆరెంజ్ కలర్. ఈ డిజైన్లో ఈ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి. మీకు ఎవరికైనా ఈ డిజైన్స్ నచ్చితే నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి, నేను మీకు అది బ్లాక్ చేస్తాను. ఇది వితౌట్ స్టిచ్చింగ్ అయితే కనుక 600 రూపీస్ అండి. మీకు ఎవరికైనా కావాలంటే నాకు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. ఈ కలర్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే మీరు ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.